First and foremost, I would like to give thanks to our Almighty God for giving us this wonderful time. మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వశక్తులైన దేవునికి మహిమ ఆరోపించుకుంటున్నాను. I thank God that I'm able to come back to this place along with my wife and fellow servants of God. సో నాతో పాటు అమ్మగారు తర్వాత కొంతమంది దేవుని సేవకులతో పాటు ఇక్కడికి రావడం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. As we all know very well that this is the season when we can expect rain. సో మనందరికీ తెలిసినటువంటి రీతిగా వర్షములు కురవడానికి మనము ఆలోచించదగినటువంటి సమయం ఇది. This is the time when rains begin to come upon the earth to bring forth the fruit. మనకి ఈ కాలము ప్రత్యేకంగా వర్షములు ఇక్కడికి కురిపించబడము, తద్వారా ఫలములు పంటను ప్రారంభించడం అనేది జరుగుతున్నటువంటి సమయాలు ఇవి. It is a season for everything. ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. We ought to be knowledgeable or understanding about the times and the seasons. సమయాలు గురించినటువంటి అవగాహన ఆలోచన మనము కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. As the children of God, we are commanded to be mindful as to the times and seasons, and we must be sensitive to the circumstances. చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి, కాలాలను బట్టి మనము దేవుని బిడ్డలముగా ఆ అవగాహన జ్ఞానం అనేది కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. When it is raining heavily, we just can't come out into the ground and get ourselves wet. ఎండపోతగా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఇంటిలో నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ లో మనం కూర్చుని వాక్యం వినలేము కదా. God has given us a wonderful favorable time this evening. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మంచి వాతావరణాన్ని మనల్ని ప్రేమించి దేవుడు అనుగ్రహించారు. I thank God that the men of God here are willing to serve and make the arrangements like before. సో ఇక్కడ కూడా వచ్చినటువంటి దేవుని బిడ్డలు సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి ముందుగానే సిద్ధపరిచిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. I pray that God would reward them according to their labor of love for Him. సో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, వారికి ఉన్నటువంటి పనిని బాధ్యతను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును గాక. Amen. Amen. I pray also that tonight God would do some mighty works in our midst. మన మధ్యలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడని నమ్ముచున్నాను. Our God is a God of mighty miracles. He is God who does wonders. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు అట్లాంటి కార్యాలు చేసే దేవుడు. And one of such miracles this evening is that we are not having rain at this present moment. ఆ అద్భుత కార్యములో ఒకనొక అద్భుత కార్యము ఈ రాత్రికాల సమయంలో వాతావరణం చక్కగా ఉండి వర్షం లేకుండా ఉండడం. He has allowed us to spend some time in His presence as we are eager to hear from God's word. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము వినడానికి వేగిరపాటుతో వచ్చినటువంటి విధానమును బట్టి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. I know that God's hand is upon each one of you who are all precious in the sight of God. దేవుని దృష్టిలో ప్రశస్తంగా పరిగణించబడుతున్నటువంటి మీ అందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. He cares for you and He cares for me and for everyone. ఇక్కడ కూడి వచ్చినటువంటి నిన్ను, నన్ను, అందరినీ కూడా ఒక బాధ్యతగా ఆయన స్వీకరించాడు. I've been coming here since last several years, and every time I come here, I wanted God to do some miracle. నేను గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుండి అనవైతీగా ప్రతి సంవత్సరం తరచుగా వస్తూనే ఉన్నాను. వచ్చినప్పుడల్లా దేవుడు మన పట్ల ఇక్కడ ఈ స్థలంలో ఉన్న మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాను. Great miracles. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు.
we can expect God tonight also. ఈ రాత్రికాల సమయంలో అదే అద్భుత కార్యాలు చేయనట్లుగా మనము దేవుని సన్నిధిలో కనిపెడదాం. Serving God is a great privilege. దేవుని సేవ చేయడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. God chooses people and gives them a family who all would unite in that purpose of serving God together as a family. దేవుడు ఒక మనిషిని ఎన్నుకొని తద్వారా కుటుంబాన్ని ఎన్నుకొని కుటుంబం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంలో సేవా పరిచయంలో ముందుకు పోగలిగినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. I praise God for Pastor Yeshwatnam's family. సో యేసురత్నం గారి యొక్క కుటుంబమును బట్టి దేవుని స్తుతిస్తాను. I also pray that God would give him a desire to know the will of God and do it. సో దేవుని యొక్క చిత్తం తెలుసుకుని దాని ప్రకారం జరిగించబడాలి అనేటువంటి ఒక ఆశ తనకు ఉండులాగున నేను ప్రార్థన చేస్తున్నాను. I also pray for myself that God would give me a desire, deeper desire to know God's will and do it. నాకు కూడా ఒక ఆశ, నేను కూడా దేవుని చిత్తం తెలుసుకుని దాని ప్రకారం నడిపించబడాలి అన్నదే నా యొక్క ప్రార్థన కూడా. Oftentimes we fail to understand what God wants us to do. మనల్ని దేవుడు ఏమని చేయాలని చెప్పి ఆశపడుతున్నాడో దానిని తెలుసుకోవడానికి చేయడానికి చాలాసార్లు మనం విఫలమైపోతూ ఉంటాం. We fail to follow the small still voice of God's Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మృదువైన మెల్లనైనటువంటి స్వరాన్ని వినుటలో మనం విఫలమైపోతున్నాం. We as human beings are all confronted by the troubles everywhere, and we're surrounded by the enemy and his evil wicked works abounding in this world. ఈ లోకంలో సాతాను చేత ప్రేరేపించబడుతూ సాతాను చేత చేయబడుతున్నటువంటి చెడ్డ కార్యాలు, క్రూరమైనటువంటి కార్యాల వైపుకు మక్కువ చూపుతూ మనం వాటికే సమయాన్ని వెచ్చించుచూ ఉన్నాం. One thing that I still don't understand is the fact that nowadays we hear a lot about the war that has been going on for 224 days, right from last year's October the 7th. అక్టోబర్ 7వ తారీఖు నుండి 2024 రోజుల వరకు కంటిన్యూగా యుద్ధ రణరంగంలో జరుగుతూ వారు యుద్ధంలో పోరాడుతున్నారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. People simply talk about the violence and the suffering of people who have made a terrible attack on the people of God, Israel. ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల మీద అనేక రకాలుగా సాతానుడు ప్రేరేపించబడినటువంటి ప్రజలు వారి మీద దాడి చేస్తున్నట్టుగా మనం గుర్తించాము. On the night of October the 7th last year, పోయిన సంవత్సరము అక్టోబర్ మాసం 7వ తారీఖున ప్రారంభించబడింది. when the chosen people of God, the people of Israel, the children of Abraham, అబ్రహాము కుమారులుగా వారసులుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు when they celebrated the goodness of God and when they were having jubilation, that very same night, the enemies of the children of God, Hamas, they have attacked them in the middle of the night, killed more than 1,400 people and taken away captive 156 people, I believe it is, and unfortunate thing has happened in the history. ప్రపంచ చరిత్రలో మనం గమనించినట్లయితే అక్టోబర్ 7వ తారీఖున పోయిన సంవత్సరంలో వారు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను పురస్కరించుకుని ఒక వేడుక జరుపుకుంటూ ఉండగా ఆ వేడుకలో మధ్యరాత్రికాల సమయంలో ఆ వేడుక మధ్యలోనే ఉండి ఈ విరోధులు ఉన్నటువంటి వారు వారి మీద యుద్ధాన్ని ప్రకటించి వారిని సుమారుగా 156 మందిని చంపటము, తర్వాత కొన్ని వందల మందిని వేల మందిని బానిసలుగా తీసుకుని 1,450 people were killed. 1450 మంది చంపబడ్డారు. 150 plus people have been taken captive. 150 మందిని మరలా వారి ప్రాంతానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. People who have got nothing to do with anything with their lives. వారి జీవితంతో అలా తీసుకుని వెళ్ళడం ద్వారా దాని వలన ఏమి ప్రయోజనం వారికి లేదు. No, there is no reason why they should do it. ఎందుకు చేయాలి అనేటువంటి కారణము కూడా వాళ్ళకి తెలియదు లేదు. It was a sudden attack.
సడన్ గా జరిగినటువంటి ఒక అటాక్. The war still rages, and justice needs to be done, and God will do that. సో ఇప్పటికీ కూడా యుద్ధ రణరంగం అనేది జరుగుతూ ఉంది. దేవుడే తీర్పు తీర్చి సరైనటువంటి సమయాన్ని ఇవ్వాలి వారు. The whole world divided today. ప్రపంచమంతా కూడా విభ్రాంతి చెందుతుందండి. The way it's divided. ప్రపంచం విడిపోయింది. People have taken sides with the wicked people who did the wrong thing against children of God. కొంతమంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా చేసినటువంటి దానిని బట్టి సపోర్ట్ చేసేవారు. కొంతమంది అయితే Very few people are supporting the children of God, Israel. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. We all need to pray for the peace of Jerusalem and for the people of the land of Israel. ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి, యెరూషలేము యొక్క ప్రాంతము, భూమి యొక్క సమాధానం గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. I will take just a few minutes tonight, and I will finish. సో ఈ రాత్రి కాల సమయంలో కొంత సమయాన్ని వాక్య పరిచయం అందించడానికి నేను ప్రారంభించి నేను ముగిస్తాను. My heart is broken about the injustice that is being done against the children of God, the children of Abraham, Isaac and Jacob. అబ్రహాము కుమారులుగా ఇస్సాకు, యాకోబు వారి సంతానంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజల పట్ల అన్యాయంగా, అక్రమంగా జరిగినటువంటి దాడి గురించి నాకు హృదయము చలించిపోయింది. The whole world has turned against people of God. ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా తిరిగింది. Even America, which is supposed to safeguard the interests of the people of God in Israel, they have turned against them. అమెరికా దేశము సహితము దేవుని బిడ్డలకు సపోర్ట్ గా నిలవబడినటువంటి అమెరికా దేశము సహితము వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. They are not sending the weapons of war to fight against their enemies. I am just waging this war, and at the right time when they are supposed to ship the weapons to the state of Israel, they have withheld the weapons that they badly need at this hour. యుద్ధ రణరంగంలో యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఆయుధాలను ఇవ్వవలసినటువంటి సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితులను బట్టి, ఆలస్యం చేసినటువంటి విధానమును బట్టి అమెరికా దేశము ఇశ్రాయేలు దేశములకు సపోర్ట్ చేయలేనటువంటి దుస్థితిలో కనబడుతుంది. We understand that the leaders of the nations of the world have turned against God and God's people. ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు సైతము దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మారిపోయినటువంటి సందర్భం. Can you imagine? ఒక్కసారి ఊహించగలరా ఆ ఊహ? What a shameful thing it is on the part of the leaders of the world, the national heads who have been against the people in Israel, the national leadership of Israel. ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రైస్తవ నాయకులు సహితము ఇశ్రాయేల్ యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా మళ్లించబడినటువంటి దుస్థితి ఎంత సిగ్గుమాలిన పరిస్థితి అండి. They are the children of God who are the apple of His eyes. వారు దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క పిల్లలుగా పరిగణించబడుతున్నటువంటి వారు. No, they are the children of God, children of promise, and the offspring of Abraham, the faithful man of God. అబ్రహాము యొక్క సంతానముగా వారి వారసులుగా పిలువబడుతున్నటువంటి వారే ఈ ఇశ్రాయేలు ప్రజలు. They are like the apple of God's own eye. ఆమె దేవుని యొక్క కనుగుడ్డులాగా దేవుని చేత పరిగణించబడుతున్న వారు. No, they are the apple of God's eye. దేవుని యొక్క కనుగుడ్డేవాడు. God is for them. వారి కొరకు దేవుడు ఉన్నారు. వారి పక్షంలో దేవుడు ఉన్నారు. God is with them. God has been fighting their battle. వారితో దేవుడు ఉండి వారి యుద్ధాన్ని దేవుడే చేస్తున్నారు.
if you are a child of God. Everything will turn against you, like the children of God are right now facing in the world. మీరు దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే ప్రతిదీ కూడా నీకు వ్యతిరేకంగా మారుతుంది. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా మారినట్లుగా నీ పరిస్థితి కూడా అలాగే మారవచ్చు. Right when you need a weapon, somebody who is supposed to give it to you, support you, will leave you. ఆయుధం నీకు అత్యవసరమైనప్పుడు నీకు ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తులే ఇవ్వలేకోకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం నువ్వు చూడవచ్చు. Who do they have then in this very dangerous time? ఈ యొక్క అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరి దగ్గరికి వారు వెళ్ళాలి? Who do they have? ఎవరిని వారు కలిగి ఉండాలి? వారికి ఎవరున్నారు? Sometimes I use my own expression in an exact wording. So please don't feel anything. You are doing right, but I want to supply my own word. Okay. Who do we have when everybody leaves us alone? మనల్ని ఒంటరిగా అందరూ వదిలివేసినప్పుడు ఎవరిని మనం కలిగి ఉన్నాము? Who would be with us when we are by ourselves? మనకి మనముగా ఉన్నప్పుడు మనతో ఎవరు ఉండగలరు? ఉంటారు. Who cares for us? ఎవరు మన గురించి బాధ్యత తీసుకుంటారు? Who wants to do good to us? ఎవరు మన గురించి మంచి చేయాలని ఆలోచిస్తున్నారు? Other than our Savior, our Lord Jesus Christ. మన రక్షకుడైన యేసు క్రీస్తు తప్ప ఎవరు లేరండి. Tonight, I want to assure you, even though everyone has left you out, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు నిన్ను వడ్డీలు పెట్టినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడం అని చెప్పి ఒక నిశ్చయత మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. through the Word of God, దేవుని యొక్క వాక్యము ద్వారా, through the presence of God, I want us all to be strengthened in our faith. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము చేత బలపరచునట్లుగా ఆశపడుతున్నాను. Through the Holy Spirit, దేవుని యొక్క పరిశుద్ధాత్మ we ద్వారా must all remember who would be with us, who is walking in fact together with us. ఎవరు మనతో ఉంటున్నారు, మనతో కలిసి ప్రయాణం చేసేది ఎవరు, నడిచేది ఎవరు అని చెప్పి మనం తెలుసుకోవాలి. Sometimes we don't understand, we feel we are by ourselves, nobody is with us. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి నాతో పాటు ఎవరు లేదు కదా, నేను ఒంటరిదాననే అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. My beloved brothers and sisters, little children, adults and old people, my beloved. ప్రియమైనటువంటి సహోదరులారా, పిల్లలారా, పెద్దలారా, అందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ I am telling you out of my own experience, when you are alone, నా వ్యక్తిగత అనుభవాలను మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో, it's not true. You are not alone. మీరు ఒంటరిగా ఉండరు, అది అసత్యం. You are not by yourself. నీకు నువ్వుగా ఉండేవాడు కావు. You are the child of God. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి You have the promise. నీకు వాగ్దానం ఉంది. I will never leave you nor forsake you. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్న వాగ్దానం నీకుంది. The one who gave us this promise is the only trustworthy God who is capable of fulfilling his promise to each and every one of us. ఈ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడుగా, ఆ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మన దేవుడిని మనం కలిగి ఉన్నాం. He is here in our midst. ఈ యొక్క మన మధ్యలో ఈ రోజున ఇక్కడ ఆయన ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Are you thinking, are you listening to this message? ఈ యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా మీరు వింటున్నారా, ఆలోచిస్తున్నారా? Please, I request you very kindly to really give your thought to what you are hearing now. ఈ రోజున ఈ సమయంలో వింటున్నటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఆలోచించవలసిందిగా ప్రభు పేరున మనం చేస్తూ ఉన్నాం. Let me quickly say a word of prayer and then I would preach briefly. ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను కొంచెం ప్రసంగాన్ని చేస్తాను. Dear Lord, I
just want to praise you and lift your name up in the midst of all these precious children of God. నీ యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి ఈ మధ్యలో ఈ యొక్క గ్రౌండ్ లో నీ నామాన్ని మహిమపరుస్తున్నాము, మీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి, మీ నామాన్ని హెచ్చించుచున్నాము. Hallelujah, Lord, you are the mightiest God. మీరు సర్వశక్తిమంతుడు అని చెప్పి దేవుడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. There is none greater than our God. మన దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు. Even though there are Others who claim to be God are not in fact God before the God of gods, the King of kings and the Lord of lords. వారు దేవుళ్ళు కానప్పటికీ కూడా దేవుళ్ళుగా చెప్పుకొనుచు రాజులకు రాజును ప్రభువులకు ప్రభుడైన దేవుని ముందు వారు నిలబడడానికి అనుకుంటున్నారు. There is none beside him. ఆయన ప్రక్కన నిలబడడానికి ఎవరు అర్హులు కాదు. There is none who could be compared with him. ఆయనతో పాటు పోల్చుకోవడానికి కూడా ఎవరు సరిపోరు. There is no life in other places or in other people, but only in Jesus' name. ఏ నామమున జీవము లేదు, కానీ యేసు క్రీస్తు నామములోనే మనకి జీవం ఉంది. There is abundant life in Jesus Christ. యేసు క్రీస్తు జీవితం సమృద్ధి అయినటువంటి జీవితం ఉంది. There is happiness in him. ఆయనలో సంతోషం ఉంది. There is fulfillment in him. ఆయనలో నెరవేర్పు ఉంది. And there is absolute righteousness in him. ఖచ్చితమైనటువంటి నీతి ఆయనలో ఉంది. And he, according to his will, make you walk by his side, and under his shadow he would allow you and me to take shelter and live lives of happiness and joy. ఆయన రెక్కల క్రింద ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నటువంటి దాని కింద మనలను సంతోషకరమైన ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని చేయనట్లుగా ఆయన మనకు సహాయం చేయగలరు. My beloved, ప్రియమైనటువంటి వారులారా, I would like to ask you all to open your Bibles at the 8th chapter of the Gospel of Matthew. మీరందరూ కూడా మత్తయి శుభవార్త 8వ అధ్యాయము తెరవవలసిందిగా ప్రభువుతో మనవి చేస్తున్నాను. Let's open the scripture, chapter 8 of the Matthew's Gospel, beginning from verse number 5. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందామండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు When Jesus had entered Capernaum, a centurion came and pleaded with him, Lord, my servant lies at home, paralyzed and in terrible agony. 5వ వచనం 6వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. Then in verse number 7, 7వ వచనంలో, I will go and heal him, Jesus replied. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని వానితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి కాల సమయంలో if you truly are wanting Jesus to go with you and heal you, he is more than willing to do that for us tonight. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో పాటు వచ్చి నిన్ను స్వస్థపరచాలి అనేటువంటి ఆశ నీలో కలిగి ఉన్నట్లయితే ఆయన నీ కొరకు ఆ కార్యాన్ని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. How many of you really do believe that Jesus is able to deliver you from all kinds of burdens and sicknesses and diseases and make you free tonight? నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుండి, నువ్వు అనుభవిస్తున్న ప్రతి భారము నుండి దేవుడు యేసు క్రీస్తు నన్ను విడిపించగలడు అని చెప్పి నువ్వు నమ్మినేడలా ఆ కార్యాన్ని నువ్వు చూస్తావు. How many of you are believing these truths? ఈ యొక్క సత్యాన్ని ఎంతమంది నమ్ముచున్నారు? I want you to show your hand. ఈ యొక్క
సత్యాన్ని నమ్ముతున్నారు అని చెప్పి నమ్మిన వారందరూ కూడా మీ చేతులు ఎత్తి చూపిస్తారా? Oh, my beloved, I beg you to confess the name of Jesus Christ. యేసు క్రీస్తు నామమును ఒప్పుకోవాల్సిందిగా మిమ్మల్ని He బ్రతిమలాడుకొనుచున్నాను. alone can heal you. ఆయన ఒక్కడే స్వస్థపరిచే దేవుడు. He alone can fulfill His promise for you and for your family. ఆయన ఒక వాగ్దానాన్ని నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయన ఒక్కడే నెరవేర్చగలడు. He is the only one who has given you His grace and His blessing for you to stay alive till this very moment. ఈ యొక్క క్షణము వరకు జీవించి ఉండలాగున ఆయన ప్రేమ, ఆయన కృప, కనికరములు నీ పట్ల కుమ్మరించుచున్నాడు. He is the one who is doing all these things. ఇవన్నీ కూడా చేసేది ఆయన ఒక్కరేనండి. Oftentimes we wonder if we are worthy to receive all His benefits. చాలా సార్లు మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఈ యొక్క ఆశీర్వాదాలని పొందుకోవడానికి నేను అర్హురాలనా అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. You and I are not worthy at all. నీవు నేను దానిని పొందుకోవడానికి అర్హులము కాము. Because we have all been sinners. ఎందుకంటే మనం అందరము కూడా పాపులముగా ఉన్నాం. There is none righteous, no, not even one. ఒక్కడు లేడు, ఎవరు ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. For all have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. Romans 3:10. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో. Please somebody read it out loud. గట్టిగా వినిపించేలాగా ఎవరైనా. Telugu. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. Yes. గ్రహించువాడు ఎవడునూ లేడు. There is none who understands. దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. There is none who seeks out for God. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై All have become, each and every one has become, మేలు చేయువాడు ఎవడు. wait. All have become unprofitable. పనికి అందరూ పనికి మాలిన వారైపోయారు. No use at all. ఏ ఉపయోగం లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. Our situation is like that. మన పరిస్థితి అలా ఉందండి. The fact is we are worthless. మనము పనికిరాని వారుగా ఉన్నాం, సత్యం అది. But the one who loved us with an everlasting love has come down all the way from heaven through the virgin birth. He was born into the world. నిత్యమైనటువంటి ప్రేమతో మనం ప్రేమించినటువంటి దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి కన్యమరియా గర్భాన ఈ లోకానికి జన్మింపచేసి నీ కొరకు నా కొరకు శరీరధారి అయ్యారు. Hallelujah. హల్లెలూయా. He became empty-handed. ఖాళీ చేతులుగా చేయబడ్డాడండి. తను తాను రిక్తుడుగా చేయబడ్డాడు. He didn't hold anything for himself. ఆయన కొరకు ఆయన ఏది పట్టుకోలేదు, దాచుకోలేదు. He gave his life for us. ఆయన జీవితాన్ని మన కొరకు దారపోశారు. He gave his blood for us. ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చారు. He gave his very life for us. ఆయన జీవితాన్ని మన కొరకు పణముగా పెట్టారు. Hallelujah. హల్లెలూయా. Oh, he is sinless Son of God. ఆయన పాపము లేని దైవ కుమారుడండి. He is the Lamb of God. ఆయన దేవుని గొర్రె పిల్ల. He is the only one who the whole world must fall prostrate before him and worship him. ఆయన ఎదుట ప్రపంచమంతా కూడా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను ఆరాధించవలసిన వారుగా ఉన్నారు. He shed the last drop of his precious blood. ఆయన ప్రశస్తమైన చిట్ట చివరి రక్త బిందువు వరకు కూడా మన కొరకు చిందించారు. Why? ఎందుకనండి? To redeem us from our sinfulness and to break the chains that have bound us and to bring to our Savior God, our Almighty God the Father, so that we can be free together with Jesus Christ and enjoy the eternal life and to cancel all sin debt so that we would be totally free. పాపం అనే బంధకముల చేత బంధింపబడి ఉన్నప్పుడు, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము మనల్ని చూచి ఆ బంధకముల నుండి క్రీస్తు రక్తము చేత ప్రశస్తమైన రక్తం చేత కడిగి
కడిగి పరిశుద్ధపరిచి మనల్ని బయటకు విడుదల చేసేటట్లుగా చేశారు దేవుడు. But the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. We all must die and go to hell and suffer there forever. మనమందరము కూడా చనిపోయి శిక్షకు పాత్రలుగా ఉండి నరకాగ్నిలోకి వెళ్ళిపోయి జీవితాంతం నరకంలో ఉండవలసినటువంటి వారముగా ఉన్నారు. Forever and ever and ever, unending damnation in hell, away from God. దేవుని సన్నిధి నుంచి దూరమైపోయి నిత్య నరకాగ్నిలో ఎల్ల వేళలా చిరకాలము ఉండవలసినటువంటి వారంగా ఉన్న మనలను దేవుడు తప్పించాడు. The word of God declares in John 3:16. దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా మాట్లాడుతున్నారు. For God so loved the world దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు that he gave his only begotten son. ఆయన ఏకైక అద్వితీయ కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించారు. His only begotten son, that whoever believeth in him should not perish but have everlasting life. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి సంసిద్ధమయ్యారండి. We may live up to 120 years in this world. ఈ లోకంలో 120 సంవత్సరాల వరకు బతకవచ్చునేమో. We hear a lot about people living long years, like people coming from Finland and people living in Japan and some other countries like that. జపాన్ దేశంలోను ఫిన్లాండ్ దేశంలో కనుక చరిత్రలు గమనించినట్లయితే మనం వింటూ ఉంటాం. అనేక మంది చాలా సంవత్సరాల వరకు 120-130 సంవత్సరాల వరకు బ్రతికి ఉన్నట్లుగా మనము చరిత్ర చదువుతూ ఉంటాం, వీడియో చూస్తూ And ఉంటాం. after that, దాని తరువాత everybody must die. ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. In Hebrews 9:27, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, for it is appointed for men once to die. అందరూ ఒక్కసారి చనిపోవలసిందిగా మృతి పొందవలనని దేవుడు నియమించాడు. నియమించాడు. After that, there is judgment coming. దాని తరువాత అంతిమ తీర్పు రాబోతుంది. Oh beloved, there is a judgment coming. ప్రియమైనటువంటి వారులారా, ఒక తీర్పు రాబోతుంది. A judgment is coming upon the world, to everyone. లోకము మీదకి, మనందరి మీదకి తీర్పు రాబోతుంది. The judgment is about what you have done with Jesus Christ, the Son of God. యేసుక్రీస్తు గురించి నీవు ఏమి చేశావు అన్న దాని గురించినటువంటి తీర్పు మనకు రాబోతుంది. When you heard about the good news of the gospel of Jesus Christ, Yes, have you received it or have you rejected it? యేసుక్రీస్తును గురించినటువంటి శుభవర్తమానం మీరు విన్నప్పుడు మీరు దానిని స్వీకరించారా, తృణీకరించారా, దాని గురించినటువంటి తీర్పు. Jesus Christ is God's Son. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. He has no sin. ఆయనలో పాపము లేదు. He is eternal God. ఆయన నిత్యుడగు దేవుడు. He was with God the Father in heaven forever and ever. ఆయన పరలోకమందున్నటువంటి తండ్రితో చిరకాలం జీవించేటువంటి వ్యక్తి. Such a God అటువంటి గొప్ప దేవుడు took upon himself the flesh of man, సో మానవుని రూపాన్ని ధరించుకున్నాడండి. born through the Virgin, కన్య గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చారు. and came to the city of Bethlehem బెత్లెహేమ్ అనేటువంటి నగరంలో జన్మించారు. in the line of the tribe of Judah, యూదా గోత్రములో జన్మించినటువంటి వ్యక్తి. in the family of King David. దావీదు యొక్క వంశస్థుడుగా. Hallelujah. He did not do anything wrong. ఆయన ఏ తప్పిదము చేయలేదండి. He did not steal anybody's money, సో property. ఎవరి యొక్క ప్రాపర్టీ గాని ధనము గాని దొంగిలించలేదు ఆయన. He did not go into the streets and did what he wanted. ఏది కావాలంటే అది వీధుల్లోకి వెళ్ళి ఆయన చేయలేదండి. He was not an unruly person. ఏది పడితే అది చేసేటువంటి వ్యక్తి ఆయన కాదు. He never opened his mouth. ఆయన ఎప్పుడు కూడా ఆయన నోరు తెరిచి He did not speak lies. ఆయన అబద్ధములు ఆడలేదు. He did not tell that is untruth. అసత్యాన్ని ఎప్పుడు కూడా పలకలేదు. He looked at the world
and had compassion for the world, లోకాన్ని చూచినప్పుడు లోక ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను మక్కువను కలిగి ఉన్నారు. he came with a desire to fulfill. ఒక ప్రత్యేకమైనటువంటి ఆశను నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. He came with a purpose. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. And everything he did was toward fulfilling that purpose. ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే తన తుది శ్వాస వరకు కూడా కార్యారోపణ చేశాడు. In Luke's Gospel, chapter 19 and verse number 10, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, let us read it out loud, quickly in Telugu. Yeah, open it and read it. Stand up and read it, okay? Luke 19:10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. For the Son of Man has come to seek and to save that which was lost. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. As human beings, we were all lost in the wilderness. This world is like a wilderness. సో ఈ మనుషులముగా ఈ లోకం అనేటువంటి ఎడారిలో తప్పిపోయినటువంటి వారంగా మనం ఉన్నాం. Like sheep without a shepherd. గొర్రెల కాపరి లేనటువంటి గొర్రె వలె మనం ఉన్నాం. Full of, surrounded by the enemy like the wolves. They would come and swallow the innocent sheep. తోడేళ్ళు చేత చుట్టుప్రక్కల ప్రాణాపాయ పరిస్థితిలో ఎప్పుడు చంపుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న గొర్రెల్లాగా ఈ రోజున మనం ఉన్నాం. Hallelujah. Men are like that. మనుషులు అలా ఉన్నారండి. Before knowing Jesus Christ, before hearing the gospel of the salvation, రక్షణ సువార్తను ఎరగక ముందు మన పరిస్థితి అది. we were like sheep without shepherd. గొర్రెల కాపరి లేనటువంటి గొర్రెల వల్ల మనం ఉన్నాం. Lost sheep, నశించిపోయిన గొర్రె వల్ల మనం ఉన్నాం. none to help. ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. For all have sinned and come short of the glory of God. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. If there is someone, at least one, ఒక్కరైనా కనీసం ఒక్కరైనా ఉన్నారా? he would have help. అలా ఉన్నట్లయితే దేవుడు వారికి సహాయం చేసే ఉండేవారు. But there is none. ఎవ్వరూ లేరండి. There is nobody who can bear the burden of the sin of the whole world. ప్రపంచ లోకమంతటి పాప భారాన్ని మోసేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేరు. You can't bear your own burden. నీ భారాన్ని నువ్వే మోసుకోలేకపోతున్నావు. I can't bear my own burden of sin. నా సొంత పాపపు భారాన్ని నేను భరించలేను. There is none who can atone my sin. నా యొక్క పాపమును పరిహరించగలిగిన స్థితి నాకు లేదు. There is none who is capable and worthy. ఎవరు కూడా అర్హులు ఈ లోకంలో పాపాన్ని తీసివేయగలిగిన అర్హులు ఎవరు లేరు. Only Jesus. యేసు క్రీస్తు ఒక్కరు మాత్రమే. Only the virgin born Savior. కన్య గర్భమున జన్మించినటువంటి రక్షకుడు మాత్రమే చేయగలడు. Only He loved us ఆయనే మనల్ని ప్రేమించారు. just as we are. మనల్ని మనముగా ఆయన ప్రేమించారు. When we are weak, మనము బలహీనముగా ఉన్నప్పుడు, when we are filled with sin, పాపము చేత నింపబడినప్పుడు, when we are sick and lame, సో బలహీనత చేత రోగగ్రస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు చూశాడు. when we are lame, పుట్టివారమై ఉన్నాం. when we are blind, మనము గుడ్డివారముగా ఉన్నప్పుడు దేవుడు మనం చూశాడు. when nobody, even our family members, are not approaching us because of the smell that is coming out of the bad odor that is coming out of our body మన because of the sickness. మనం రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు మన సొంత కుటుంబస్తులు మన దగ్గరకు వచ్చి మన నీసు వాసన చూచి భరించలేనటువంటి స్థితిలో వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. A couple of days back, I was so shocked
to read a news item in the newspaper. I'm very interested in following the news every day. కొన్ని రోజుల క్రితము ఒక Just a న్యూస్ couple days back. కొన్ని రోజుల క్రితం No, న్యూస్ just a couple days back. 2 రోజుల క్రితమే. సో 2 రోజుల క్రితము దేవుని న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ లో జరిగినటువంటి సంఘటన చదువుతున్నప్పుడు నా హృదయము తలించిపోయింది. One son was telling his mother, I can't take care of you, please die. ఒక కన్న Wow. కొడుకు తన సొంత తల్లితో చెప్తున్న మాట, నిన్ను నేను చూసుకోలేను, దయచేసి చచ్చిపో అని చెప్తున్నాను. Have you heard this? ఎప్పుడైనా అటువంటి సంఘటనలు విన్నారా మీరు? I know in the newspapers, so many times it is reported that even though that lady has 5 children who are all doing very good, well off, ఆ తల్లికి 5 మంది పిల్లలు ఉన్నారు, వారందరూ కూడా లైఫ్ లో సెటిల్ అయిపోయినటువంటి వారు ఉన్నారు, ఆర్థికంగా మంచిగానే ఉన్నారు. but when she became so old and sick, చాలా వయసు పైబడి వృద్ధురాలు అయినప్పుడు, when she was so sick, రోగగ్రస్తురాలు అయినప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు nobody was willing to spend 1 rupee. ఆమె కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఆ 5 కొడుకుల్లో ఎవరు రాలేదు. And one of her children, with his own friends, took her to the graveyard site. వారి పిల్లల్లో ఉన్నటువంటి వారిలో ఒక స్నేహితుడు వచ్చి వారిని సమాధి తోటకి తీసుకుని వెళ్ళారు. ఆమె No, one of her children, వాళ్ళలో ఒక కొడుకు తన స్నేహితులతో వచ్చి తల్లిని ఆ యొక్క సమాధిలో ఏరియాకి తీసుకుపోయి అక్కడ చెట్టు కింద పెట్టారు. నువ్వు కుక్కి మంచంలో పెట్టావని చచ్చిపోతే ఇక్కడే పారేస్తారు ఎవరో. Such is the tragic story we hear every day. ప్రతిరోజు అటువంటి దుఃఖభరితమైనటువంటి వార్తలను మనం వింటున్నాము. But Jesus Christ is not like that. యేసు క్రీస్తు అలా కాదు. Just imagine. ఒక్కసారి Please think, my beloved, tonight. ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచించండి. It's true. ఇది సత్యం. When that lady who lost all her money visited all the doctors and every penny she had was spent up, she was smelling actually bad because of the disease she had. వయసు భయపడినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, తనకు ఉన్నటువంటి సంపదను అంతటిని కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు చేసినప్పుడు, తన దగ్గర డబ్బులు లేనప్పుడు, తన దగ్గర నుంచి ఒక నీసు వాసన వచ్చినప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లి, When Jesus was in the midst of all people in the multitudes, ఆ యొక్క జనసమూహం మధ్యలో యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నప్పుడు, hallelujah, ఆమేన్, he knows what is happening everywhere. He is God. ఆయన దేవుడు కాబట్టి ప్రపంచంలో, లోకంలో ఏమేమి జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. He knows exactly what is happening in your personal life. ఈ వ్యక్తిగత జీవితంలో, నీ అంతరంగంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. He knows who is hating you. నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో ఆయనకు తెలుసు. He knows what kind of problems you are going through. ఏ సమస్య ద్వారా నువ్వు వెళుతున్నావో ఆయనకు తెలుసు. He knows the heaviness of your heart. ఈ యొక్క హృదయ భారము ఆయనకు తెలుసు. He knows ఆయనకు తెలుసు the cry of your heart. నీ యొక్క హృదయ రోదన ఆయనకు తెలుసు. He knows tears that nobody sees you are crying every day. అంతరంగంలో ఉన్నటువంటి కన్నీరు ఎవరికి కనబడదు, కానీ దేవుడు చూస్తున్నాడు. Hallelujah. ఆమేన్. Oh, my beloved, I am crying. ప్రియమైనటువంటి వారులారా, నేను ఏడుస్తున్నాను, I am crying. నేను ఏడుస్తున్నాను. Can you imagine? ఒక్కసారి ఆలోచిస్తారా, ఊహించుకుంటారా? I am crying my tears. నేను ఏడుస్తున్నాను. I've got burdens that none can help me remove. ఈ యొక్క భావం అంతటిని కూడా విడిపించడానికి ఎవరు నాకు సహాయం చేయలేరు. I know. నాకు తెలుసు అది. I am the eldest of 7 brothers 7 అన్నదమ్ములలో నేను పెద్దవాడిని. and 2 sisters. నేను 2 సహోదరులు. Totally we are 9 to our parents. మా తల్లిదండ్రులకు మొత్తం మేము I am the oldest one. నేనే పెద్ద కుమారుడు.
కుమారుణ్ణి. I am 65 years old now. ఇప్పుడు 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు నేను. Because my family, there are too many children, like 9 children. నా కుటుంబంలో 9 మంది పిల్లలు ఉన్నారు. I didn't want to have any children when I got married. నాకు వివాహమైన తరువాత ఆల్రెడీ 9 మంది పిల్లలు ఉన్నారు కదా, మరి నా కుటుంబంలో ఇంకా సంతానం ఎందుకులే అని చెప్పి నేను అనుకున్నాను. Because I hated all the suffering my parents had gone through to raising us up. పిల్లలను పెంచడానికి నా తల్లిదండ్రులు పడినటువంటి ప్రయాస అంతా కూడా చూసి నాకు పిల్లలు వద్దనుకున్నాను. When my innocent wife, my wife Pushpa and I were married, నేను నా భార్య వివాహం చేసుకున్నప్పుడు I didn't tell her that I hate children. నేను పిల్లల్ని ద్వేషిస్తున్నాను అనేటువంటి మాటను ఆమెకు చెప్పలేదు. I cheated my wife. నేను భార్యను She was so innocent. మోసం చేశాను. ఆ మాయకురాలు ఆమె. I confessed. నేను పశ్చాత్తాపడుతున్నాను. I cried. నేను ఏడ్చాను. Now I cry నేను ఇప్పుడు ఏడుస్తున్నాను. for the foolish decision I have made. ఆ రోజున నేను తీసుకున్నటువంటి మూర్ఖపు తీర్మానమును బట్టి. We had no children for so many years, 18 years. 18 సంవత్సరాల వరకు మాకు మా జీవితంలో పిల్లలు లేరు. But so graciously God allowed us to have our beloved son Samuel born to us. దేవుని కృపను బట్టి Hallelujah. సామ్యుయేల్ అనేటువంటి ఒకే ఒక కుమారుని కలిగి ఉండడానికి దేవుడు అనుమతించాడు. Hallelujah. ఆమేన్. Our son Samuel is now in America. మా కొడుకు సామ్యుయేల్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. He is serving in the United States military. అమెరికాలో దేశంలో ఉన్నటువంటి మిలిటరీలో ఆయన సేవ చేస్తున్నాడు. Hallelujah. Because he was born in that country. ఎందుకంటే ఆయన అమెరికాలోనే పుట్టాడు. So nothing wrong. He is not against India ఆయన ఇండియాకు వ్యతిరేకం కాదు. because he was born there, was brought to India as a 6 weeks baby. సో అమెరికాలో పుట్టి ఇండియాకి 6 వారాల బాబుగా ఈ లోకానికి అంటే ఈ ఇండియాకి తీసుకుని రాబడ్డారు. He grew up here in Hyderabad. హైదరాబాదు పట్టణంలోనే పెరిగారు. He went to junior college, high school, junior college, and college in Hyderabad. హైదరాబాద్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీకి వెళ్ళారు. 1 year back, he went back to the US. సో 1 సంవత్సరం క్రితము అమెరికా దేశానికి తిరిగి వెళ్ళారు. We miss him a lot. సో ఆయనను చాలా కోల్పోయిన అనుభవంలో ఉన్నాం. No. We miss him a lot because he is not here in our midst. సో మా మధ్యలో ఆయన లేరు కాబట్టి ఆయన చాలా మిస్ అవుతున్నాం. Yeah, that's the thing. He is very much alive. He is a very strong young man, much taller and very sturdy, and he loves the Lord. He is faithful to his local church, and he is faithfully serving. ఆయన స్ట్రాంగ్ గా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, గట్టిగా ఉంటారు. ఆయన విశ్వాసంలో కూడా అదే గట్టిగా ఉంటారు. ఆ లోకల్ గా ఉన్నటువంటి సంఘానికి ఎంతగానో వెళుతూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు. I praise God for our son. సో మన యొక్క కుమారుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. But our hearts are crying that we don't see our son since last 1 year. గడిచిన సంవత్సరం నుండి నా కుమారుని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఒక బాధ నాలో ఉంది. Somebody that is born so late in our life. సో మా కుటుంబ జీవితంలో చాలా లేటుగా పుట్టినటువంటి బాబు ఆయన. But praise God. God is good. దేవుడు మంచివాడండి. దేవుడు నామ God allowed us to work for him as missionaries. ఆయన కొరకు పరిచారకులుగా పరిచర్య చేసేటువంటి వారుగా దేవుడు అనుమతించారు. Before his birth, we worked as missionaries in so many different places. ఆయన పుట్టక ముందు చాలా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశాం మేము. At one place, we worked for 7 years. 7 సంవత్సరాలు ఒక గ్రామంలో పరిచర్య చేశాం. God enabled me and my wife Pushpa, who is sitting there on the platform. Maybe she can come down and sit here because there is no meaning sitting in an elevated platform there alone. సో మొదలు అక్కడ కూర్చోవడం కంటే ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే Yeah, maybe she can sit aside. Tonight,
ఉదయకాల సమయంలో You heard about that woman who had an issue of blood continually, and she visited all the best hospitals in that time. రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆ రోజుల్లో ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గరకు, ఆసుపత్రుల దగ్గరకు అన్ని తిరిగింది. ప్రయాసపడినటువంటి ఆమె గురించి మనం విన్నాం. Spent all the money, చాలా ఆమెకున్నటువంటి సమస్తమును ఖర్చు పెట్టేసింది. nothing more left. ఇంకా ఆమెకు కలిగి ఉన్నది ఏమీ లేదు. She now came to know that there is no greater physician anyway. అప్పటికి ఆమె తెలుసుకున్న సత్యం ఏమిటంటే ఇక ఈ యొక్క లోకంలో ఇక మంచి డాక్టరే లేరు అని చెప్పి నిర్ధారణలోనికి వచ్చేసింది. And Jesus came to that place. ఆ సమయంలో యేసుక్రీస్తు జన సమూహం మధ్యలోనికి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Jesus always comes to places where His presence is needed, where people need encouragement, where people need healing, where people need deliverance, and where people need guidance. ఎక్కడ ఎవరికైతే నడిపింపు కావాలో, ఎవరికైతే స్వస్థత కావాలో, ఎవరికైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలో వారి మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క సన్నిధి ఉంచుతారు. He comes. ఆయన వస్తారు. He has everything. ఆయనకి సమస్తములు ఉన్నాయి. Everything is in Him. ఆయనలో సమస్తం ఉంది. He has the authority. ఆయనకు అధికారం ఉంది. He has the power. ఆయనకు శక్తి ఉంది. There is healing virtue in Him. ఆయనకు ఆయనలోనే స్వస్థత వస్త్రం ఉంది. Healing virtue in Him. ఆయనలో స్వస్థపరిచే గుణం, ప్రభావము, శక్తి ఉన్నది. Hallelujah. He is the greatest physician. ఆయన గొప్ప వైద్యుడు. If you have a burden that you cannot share with anyone and you don't have money to get the treatment from all the best hospitals in the world, నీకు ఎవరికి చెప్పుకోలేని సమస్య చేత బాధపడుతున్నావేమో, వైద్యుల దగ్గరికి వెళ్ళి దానిని నయం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ధనము నీ దగ్గర లేకపోవచ్చేమో. when you are alone, ఒంటరిగా ఉన్నప్పుడు, when you have nothing to spend, నీ దగ్గర ఖర్చు పెట్టడానికి ఏమీ లేనప్పుడు, when there is no friend you can pour out your heart to, నీ యొక్క హృదయాన్ని కృమ్మరించి బాధ చెప్పుకోవడానికి నీ స్నేహితుడిగా ఉన్నటువంటి వారు ఎవరు లేకపోవచ్చేమో. Such a pathetic situation. అటువంటి ఘోరమైనటువంటి దుస్థితిలో ఉన్నామేమో. You have Jesus. నీకు యేసు ఉన్నారు. You have the powerful one by your side. నీ వైపున సర్వశక్తుడైన యేసుక్రీస్తు ఉన్నారు. You may think I am the greatest sinner. నువ్వు అనుకోవచ్చు నేను మహా ఘోరమైన పాపిని అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. So are we? We are sinners. మన పాపులం కాదా? మనమందరం పాపులమే. I am a sinner. నేను పాపిని. You are a sinner. నీవు పాపివి. Your child is sinner. నీ పిల్లలు పాపులు. The little ones that are born, newborn baby are sinners. అప్పుడే పుట్టినటువంటి చిన్న చిన్న పిల్లలు సహితము వారు పాపులే. Why? ఎందుకంటే the first parents, Adam and Eve, became sinners. మొట్టమొదటి ఆది సంతానం ఆదాము అవ్వ ఆది దంపతులు పాపం చేశారు. And we are inheriting the sin. పాపపు వారసత్వాన్ని మనం పుచ్చుకున్నాం. It is passed on from generation to generation. ఆయన తరము వెంబడి తరము వరకు కూడా ఆ యొక్క పాపపు దోషము మనల్ని వెంటాడుతూనే ఉంది. But praise God. దేవునికి మహిమ. When God saw our bad situation, చెడ్డ దుస్థితిని దేవుడు చూచినప్పుడు, when God loved us with true love, సత్యమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు,
in whatever circumstance you may be, I may be, the whole world may be. నీవు నేను ఇక్కడ కూర్చున్న వారు ప్రపంచమంతా కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ God knows our weakness. God knows our sin. God knows the terrible things that we go through. మనము కలిగినటువంటి బలహీనతలు, మనము కలిగినటువంటి రోగాలు, ప్రతి విషయము మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. And yet, అయినప్పటికీ He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. Oh, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. With all of your heart, నీ హృదయం praising God. Say hallelujah. హృదయమంతటితో కూడా దేవుని స్తుతించడానికి హల్లెలూయా చెప్తాం. Hallelujah. హల్లెలూయా. I feel like running from here to there, from there to back here and the whole ground because God has given. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి గ్రౌండ్ అంతా కూడా నడవాలి అని చెప్పి గంతులు వేయాలని చెప్తుంది, అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నాలో పెట్టినటువంటి ఆనందము. That's the kind of joy God has given me and He has given you. అటువంటి ఆనందకరమైనటువంటి సంతోషాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు, మీకు కూడా అనుగ్రహించారు. Sin is forgiven. నీ పాపము క్షమించబడి ఉన్నది. The moment you believe in Jesus Christ, యేసు క్రీస్తును నమ్మిన వెంటనే, the moment you believe that Jesus Christ is the Son of God, దేవుని కుమారుడు అని చెప్పి యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి వెంటనే, the moment you understood or you have heard and believed that Jesus Christ shed His precious blood to cleanse you from all of your sin, మన పాపములు క్షమించి పాపములను కడగడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు అని చెప్పి నువ్వు నమ్మిన వెంటనే, వినిన వెంటనే your sin is gone. నీ పాపము. Hallelujah. హల్లెలూయా. Satan is cheating us. సాతానుడు మనం మోసం చేస్తున్నాడు. He would say, come into your ear and say, నీ చెవులోకి he would వచ్చి whisper, ఆయన చెవులోకి వచ్చి గుసగుసలాడుతూ చెప్తారు, నువ్వు పాపివిగా. you must shout at the enemy saying, you liar, get away from me. నువ్వు సాతాను మన దగ్గరకు వచ్చి చెవులో గుసగుసలాడుతూ నువ్వు పాపివి అని చెప్పినప్పుడు, హే సాతానా, నీవు అబద్ధికుడు, మోసగాడివి, నా దగ్గర నుంచి పో అనాలి. Hallelujah. You are not sinner anymore when you believe in Jesus Christ. యేసు క్రీస్తు యందు నమ్మకం ఉంచుట ద్వారా ఇక మీదట నువ్వు పాపిగా పరిగణించబడవు. Your faith is that which saved you. నీ విశ్వాసమే మిమ్మల్ని రక్షించింది. Your faith in Jesus Christ. యేసు క్రీస్తు యందు విశ్వాసమే, Not your faith in yourself or your ability. నీ యొక్క సామర్థ్యము గాని లేకపోతే నీ విశ్వాసం నీ యందు గాని ఉంచటం వలన పాపక్షేమం లేదు. There is none in this world. Nobody. ఈ లోకంలో ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా. నీ భారము భరించగలిగిన వారు, నీ పాపమును క్షమించడానికి సంస్కృతుడై నీవున్న వాస్తవిక స్థితిని గమనించి కూడా నీ స్థానంలో తను తాను సిలువకు అప్పగించుకునే క్రీస్తు తన ప్రేమ చేత బలవంత పెట్టబడినాడు. పరమ తండ్రి చిత్తమును నెరవేర్చుటకై వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. He is the one. ఆయన ఒక్కడే, He is life. ఆయనే జీవమైన. I am the way. నేనే మార్గమును, I am the truth. నేనే సత్యమును, And I am the life. నేనే జీవమునైన. Hallelujah. Apart from Jesus Christ, there is no life. యేసు క్రీస్తును వదిలిపెడితే మన జీవితంలో జీవమే ఉండదు. Without Him, even if you live up to 130 years, 130 సంవత్సరాలు బ్రతికినా ఆయన లేకపోతే you will die and go to hell. నువ్వు చచ్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతావు. But praise God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. You believed in Jesus Christ. నీవు
యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాం, and you received him as your personal savior, మిమ్మల్ని సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని మీరు స్వీకరించారు. you have invited him to come into you, నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించావు, and he has come. ఆయన వచ్చారు. He said, ఆయన చెప్పారు, ask me, నన్ను అడగండి, I will give you. మేము ఇస్తాను. What is asking? అడగడం అంటే ఏంటండి? Prayer. ప్రార్థన. Confess the name of Jesus. యేసుక్రీస్తు నామములో పశ్చాత్తాపపడడం. No, confess, just ఒప్పుకోవడం. ఒప్పుకోవడం. In Acts chapter 4, verse number 12, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో, please read someone. Help. 4:12. మరి ఎవరి వల్లను రక్షణ లేదు. లేదు, కలుగదు. ఈ నామమునే అమ్మా మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములను కూడా రక్షణ పొందలేదు. యేసు నామముతో మాత్రమే, సిర్ఫ్ यीशु मसीह का नाम में, యేసుక్రీస్తు యొక్క నామములో మాత్రమే రక్షణ రక్షణ. ఓకే, ప్రైజ్ గాడ్. Tonight, ఈ రాత్రికాల సమయంలో I want you all to be very serious in the next few minutes, like 5 minutes. రాబోతున్నటువంటి కొద్ది నిమిషాలు, No, 5 minutes. ఒక 5 నిమిషాలు, బికాజ్ మన కొన్ని నిమిషాలు అనేసరికి మళ్ళీ వాళ్ళు ఇంకా కొన్ని నిమిషాలంటే అయ్యగారు ఆపి మేము కూడా పోడు దూరం వెళ్ళాలి. ఉంది మాకు అంచేత ఒకవేళ మేము రేపు కాలేకపోయినా ఈ రాత్రే వాడబడి నా ప్రియ సహోదరి సహోదరులు ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చిన ఫ్రాన్సిస్ కానివ్వండి, మేము కానివ్వండి, దైవజనులు వేరే వారు కానివ్వండి, వాట్స్ హ్యాపెనింగ్? Why is Satan trying to disturb? అందుకు సాతానుడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ హల్లెలూయా. పర్వాలేదు, ప్రభు సమీపంలో ఉన్నాడు. ఆమేన్. మీరు ఏమి ఆలోచించారు, ఏమి వరి, నేను ఏమి వరి, నా భార్య ఏమి వరి, ఎక్కడున్న బిడ్డలు కానీ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, ఈ వాక్యం వింటున్న వారు ఎక్కడున్నా పడకల మీద ఉండి వింటున్నా సరే, మీకు ఈ రాత్రి ఏమి భయము లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నానని చెప్పిన యేసు మన మధ్యలోని మనతోని. నేను అక్కడ మేము మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పాను? చాలాసార్లు నేను ఒంటరిగాడిని, నా ఎమ్మట ఎవరు లేరు, నా స్నేహితులు లేరు, నా జేబులో డబ్బులు లేవు. నీ జేబులో డబ్బులు ఉండక్కర్లా. హల్లెలూయా. అసలు గంజి కూడా దొరకని పనికి మళ్ళీ వ్యక్తులు కూడా కోట్లు సంపాదిస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు, వాక్యాలు సంపాదిస్తున్నారు, వాహనాలు సంపాదిస్తున్నారు. అన్ని ఇచ్చిన తర్వాత ఆ దేవుడిని మహిమపరచడం మానేసి తిరుగుతున్నారు. హల్లెలూయా. అయినా దేవుడు కృప కలిగిన వాడు. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించే పని కోసం యేసయ్య వచ్చాడు. మనమందరం నశించిన వారు, పాపములో, అజ్ఞానంలో, అవినీతి. పైగా మన నిజ స్థితి ఎలా ఉందంటే, కొంత సమయం కిల్లు కాకుండా ఉండాలని ఇంకా 2 సార్లు ఎందుకులే ఇంగ్లీష్ తెలుగు అని మళ్ళీ ఇప్పుడు నేను ఆఖరిలో తెలుగులోకి వచ్చేసాను. ఈ వర్తమానం చాలా వరకు బయట దేశాల ప్రజలు వినాలని దాన్ని వారితో షేర్ చేసినప్పుడు, అందుకోసమే మాకు తెలుగు బాగా వచ్చు. తెలుగు అబ్బాయినే నేను. హల్లెలూయా. అయితే పిల్లలారా గమనించండి, నిన్ను విడువను యేసయ్య కదా మాట ఇచ్చింది. నాలాంటి తెలివితో పోడు దద్దమ్మ
పనికిమాలిన వ్యక్తి స్వార్థపరుడైతే పర్వాలేదు ఫ్రాన్సిస్ నీతోనే ఉంటాను అని సమయం సందర్భంలో ఇస్రాయేలుని దేవుని ప్రజలను వదిలిపెట్టి అమెరికా ఏదో పెద్ద దేశం అనుకున్నారు. పనికిమాలిన దేశం. హల్లెలూయా. అక్కడ ఉన్నంత పాపము, దేవునికి వ్యతిరేకత, అక్కడ సిగ్గు విడిచి చేసే పాపాలు. అయితే ప్రతి స్థలంలో సాతాను విజృంభించి ప్రతి ఒక్కరికి నొప్పి అందించాడు. ఏ దేశం అయితే ప్రపంచ దేశాలకు స్వార్థను ప్రకటించింది, ఇప్పుడు అక్కడ పాపము పరిగణించింది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం నిలబడితే నేను ఆశ్చర్యపోతున్నా. $100 బిలియన్, అది $1 బిలియన్ చెల్లింపులు కూడా చేసి యుద్ధ సమయంలో ఉండవలసిన కీలకమైన ఆయుధాలను పంపించకుండా అమెరికా అధ్యక్షుడికి దెయ్యం పట్టింది. త్వరలో ఊడిపోబోతున్నాడు. అతను కొత్త అధికారి ఎవరో వస్తారు. అయినా ఎవరిని మనం ఏమనకపోతే తప్పు. అది వారి దేవుడు ఇచ్చిన అధికారం. త్వరలో సమస్య పోతుంది. ఎవరైనా ఏది శాశ్వతం కాదు. అయితే ఇశ్రాయేలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేల్ని ఒంటరి చేసినా కూడా మేము ఒంటరిగానే పోరాడతాం. ఎందుకంటే మా అన్యాయంగా మా మీదకి వచ్చి శత్రువు దాడి చేసి మా మనుషులను ఎత్తుకొని పోయి చంపి రేప్ చేసి కిడ్నాప్ చేసి ఎంత అన్యాయానికి పాల్పడతాయి. మేము మా శత్రువులు వారిని నిర్మూలన చేసేదాకా ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరు, బైబిల్ మీకు బాగా తెలుసుంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ శత్రువును నిశ్శేషంగా చూడండి, నిశ్శేషంగా నిర్మూలన చేయమంటే ఆ రోజున కొంతమందిని చెప్పి ఇక రాలేమో వాళ్ళే ఇప్పుడు దాకా వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ రాత్రి దేవుడు తన ప్రజలైన మనం ఒంటరిగా ఉన్నామని, మనకి ఏ ఆయుధాలు లేవని, మన దగ్గర డబ్బులు లేవని, మన తరఫున పోరాడేవారు లేరని, మన శరీరంలో ఉన్న రోగాన్ని గురించి ఎవరికి చెప్పుకోలేవని, చెప్పిన ఎవడు వినేవాడు లేడు, చచ్చేవాడు లేడు, కన్నీరు కాచేవాడు లేడు, 10 పైసలు ఇచ్చేవాడు లేడు, సానుభూతి చూపేవాడు లేడులే. నీవు నేను అనుకోవచ్చు. ఎవరు వినక్కర్లేదు. పాప హల్లెలూయా. పాపరహితుడైన దేవుడు శరీరధారిగా అవతరించిన క్రీస్తు పాపములో నన్ను విడిపించడానికి, విమోచించడానికి, తాకట్టులో ఉన్న మన ఆత్మలు అమ్ముడు పోయిన అపవాది గారి తంత్రములలో చిక్కుకొని ఉన్న మనలను తన మహదైశ్వర్యంలో కృప చేత తన స్వరక్తమిచ్చి తాను మనల్ని సంపాదించుకొని తన ఆత్మను మనకిచ్చి ధైర్యపరుస్తూ, ఓదార్స్తూ, సంపూర్ణ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ, బిడ్డలు ఒంటరిగా లేవు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని తలలు వంచుకొని, అది ఎటువంటి రోగమైనా సరే, నీవు ప్రేమించే ఒక సహోదరి, నీ అక్క కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వృద్ధులైన నీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా దేవుడు స్వస్థపరచగలడు. ఎందుకంటే మనం ఇందాక చూసినాం, ఎక్కడ 8వ అధ్యాయం మత్తయి సువార్త ధీమనిగా వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు ప్రభువు ఏం చెప్పారో మనం ఒక్కసారి తెలుగులో ఇవక్క మాడతారు, తర్వాత కళ్ళు మూసుకొని ఉండాలి. ఈ 2-3 నేను పొరుగెత్తి కింద పడతాను, పొరుగెత్త పడితే ఎముకలు ఇరిగిపోతాయి. కానీ ఉత్సాహం ఉండదు, సంతోషం అధికంగా ఉంది హృదయం. హల్లెలూయా. చదవండి ఆ వచ్చిన 5 మత్తయి సువార్త 8:7. యేసు నేను వచ్చి అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి నువ్వు రావడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, పాత్రుడు కాదు, మాట మాత్రము నీవు సెలవు ఇవ్వయ్యా. అప్పుడు మా దాసుడు మా ఇంట్లో పనిచేసే కుర్రాడు, వాడు బాగుపడతాడయ్యా, మంచోడయ్యాడు. హల్లెలూయా.
ఆయన ఏమన్నారు? నేను వచ్చి ఏమన్నారమ్మా? వాణిని స్వస్థపరచు. నేను వచ్చి నీ బిడ్డని స్వస్థపరచు. నేను కాదు, వేస్తే కళ్ళు మూసుకొని తలలు పెడుతున్నాను. ఆయన చెప్తున్నారు నీతో, నాతో కూడా. నేను వచ్చి ఆ రోజున ఆ పక్షవాయువు నానా విధములైన బాధల్లో ఉన్న శతాధిపతి దాసుని ఆయన స్వస్థపరుస్తానని చెప్పిన రీతిగా ఈ రోజున నిన్ను, నన్ను, మనలో ప్రతి ఒక్కరిని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరు నమ్మితే చాలు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీకు నమ్మటం వల్ల సమస్తము సాధ్యం. నీ నమ్మకము దేవునిలో. సముద్రమును అగాధ జలములను కూడా ఆజ్ఞాపించి సముద్రమునకు ఒక హద్దు నియమించేవాడు, గాలిని గద్దించేవాడు, ప్రకృతి యావత్తును తన చేతులలో ఆయన పెట్టుకున్నవాడు. ఆయన సెలవిస్తే చాలు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఏ బాధ ఉన్నా సరే, మానసిక సమస్య ఉన్నా సరే, శత్రు భయం ఉన్నా సరే, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే, పరిచర్యలో ఒకవేళ సేవకులు వెళ్ళి ఏమైనా ఆటంకాలు ఉన్నా సరే, ఆర్థిక వనరులు పరిపూర్ణంగా లోపించి అడుగున పడిపోయినా సరే, హల్లెలూయా. అలనాటి ప్రవక్త అయిన ఏలియా దినములలో ఆ యొక్క విధురాలు ఏం తినాలి, ఏం తాగాలి, నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలనుకుంటే ఆయనకు మొట్టమొదటి అప్పం చేసి ఇచ్చినప్పుడు ఆ పిండి పిసుకు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, పుడ్డిలో నూనె తరిగిపోదు. ఏ రోజున నీవు ఎంటీగా ఉన్నావేమో, ఖాళీగా ఉన్నావు, నీ ఖాళీ సీసాలని, బుడ్డిని, నూనె బుడ్డిని, నీ ఆహారపు ఖర్చుని, నీ ఆహారం ఆయన సమృద్ధిగా నిండాలుగా 100కి 100 ఆశీర్వదించడం, అనుగ్రహించడం, సమృద్ధిని దయచేయటం. ఇక్కడే ఉన్నారు. ఎక్కడో ఉన్నారేమో యేసయ్య అనుకుంటే పొరపాటు. మనతోనే, మన మధ్యలోనే ఉంది. ఆయన అన్నారు, నేను విడువను, ఎడపను, యొక్క సమాప్తి వరకు నీతో సదాకాలం మీతో ఉంటానని తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించారు, సెలవిచ్చారు, ఓదార్చారు, నెరవేర్చారు. ఈ నేటి వరకు ఆయన అల్పదాసులమైన మాతో సహా తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. నమ్మదగిన యేసయ్య. అయ్యా నాకు సమస్య ఉన్నదండి, ప్రత్యేకమైన సమస్య, ఆర్థిక సమస్య, మానసిక సమస్య, శత్రువులతో సమస్య, బాధలు, ఏ విధమైన సమస్య అయినా సరే ఈ క్షణంలో నీవు విశ్వసిస్తే చాలు సహోదరి సహా. నేను ఎక్కువ సమయం వృధా చేయను. కళ్ళు మూసుకున్న వారు అట్లాగే. కానీ ఆ సమస్య ఏంటో యేసయ్యకు నేను అడగను, అది ఏంటని నాకు అవసరం. కానీ ఈ రాత్రి నీ కుడి హస్తాన్ని యేసయ్యకు చూపించి, అయ్యా నాకు ఈ సమస్య తీర్చు. అయ్యా నువ్వు పాపుడు మొర ఆలకించవు. ఒకవేళ నేను ప్రభువుని అంగీకరించి ఆయన బిడ్డగా లేకపోతే, మారు మనసు పొందకపోతే, నీ బిడ్డగా ఇంకా ఉండకుండానే నీ మేలు పొందాలంటే నువ్వు చేస్తావు. కానీ నాకు ముఖ్యంగా నీతో అనుబంధం కావాలి, నీ రక్షణ కావాలి. నీ బహుమానం పొందుకున్నాక నీ బిడ్డ నేను అయ్యాక నేను ఏదడిగితే అది ఇస్తానన్నావు. కాబట్టి ఈ రాత్రి నాకు నీ రక్షణ కావాలన్నవారు అందరూ ఒకసారి చేతులు దించండి. చెప్తాను, దయచేసి కళ్ళు తెరవకండి. మీకు రక్షణలో నేను స్థిరపడాలి, యేసయ్యను హృదయపూర్వకంగా ఆయన బిడ్డగా నేను జీవించాలి, బాప్తిస్మం పొంది ఆయన సాక్షిగా జీవించాలి అన్నవారు, ఆశ కలిగిన వారి ప్రాణం ఆయన తృప్తిపరుస్తారు, అనుకూలపరుస్తారు. అలాంటి ఆశ ఉన్నవారు ఒకసారి జస్ట్ ఒక్క నిమిషం పైకి చెయ్యి పై పర్వాలేదు, భయవంతులు యేసయ్య గారు చూస్తే అది చెప్పి ఇప్పుడు రక్షణ పొందడానికి యేసయ్యను ఆహ్వానించుకోవడానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తాం. అలాగే ఉంటాం. చేయకొని కృప కలిగిన యేసయ్య నీ బిడ్డలు నిన్ను తమ హృదయాంతరంగంలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. నిన్ను ముందు హృదయంలో చేర్చుకోకుండా బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీలోనే గుప్తమై ఉన్నవి కనుక నిన్ను వదిలి నీవు లేకుండా ఏది నువ్వు వచ్చినా దానివల్ల మాకు తృప్తి ఉండదు, అది శాశ్వతం కాదు. నీవిచ్చే రక్షణ బహుమానం బిడ్డకిచ్చి ఈ రాత్రి వారిని ధైర్యపరచండి. ఆ వాగ్దానమునకు వారు వారసులో ఉండదు సహాయించి ఈ వందనాలు చేస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఇప్పుడు రక్షణ పొందిన బిడ్డలు సంతోషంతో వేసిన అడగండి, ఏం కావాలండి, ఏదైనా ఇస్తారా? అసాధ్యమైంది ఏమి లేదా? ఈ రాత్రి ఆ చెయ్యి చాలా కొంచెం పైకెత్తండి బాబు, మీకు స్వస్థత కావాలి. మీకు ఇంట్లో ఎన్నో పరిస్థితులు పరిష్కారం నాకు కూడా కావాలి. ప్రార్థన దయగలిగిన యేసయ్యా, నీ వాగ్దానములకు ఇవ్వండి, నీ నమ్మదగిన అయ్యా నీ ప్రేమకు ఇవ్వండి, యుగ యుగాల నీ సంకల్పముకు ఇవ్వండి. ఈ రాత్రి నీ ప్రియ కుమార్తెలు, నీ కుమారులు, నీ సంబంధులు, నీ రక్తము చేత నువ్వు సంపాదించుకున్న నీ సొత్తైన ఈ ప్రజలు నీలో కేవలము విశ్వాసం ఉంచి నాకు నాయన తండ్రి ఫలాన్ని అనుగ్రహించు అని అంటే మొర్రాలకించి ఈ గడిలో స్వస్థపరచడానికి నీవు వస్తానని ఆ సమయంలో ఆ యొక్క శతాధిపతికి నువ్వు సెలవిచ్చిన రీతిగా నీకు మాట మాత్రం సెలవిస్తే చాలని ఆయన అన్నాడు. మేము కూడా ఇప్పుడు అయ్యా నీవు మాట సెలవిస్తే చాలు, నేను బాగుపడతాను అయ్యా, నా ఒంటరితనం పోతుంది, నా జీవితం బాగుపడుతుంది, నా రోగాలు బాగుపడతాయి, నేను ప్రభు బిడ్డగా సాక్షిగా జీవిస్తాను. ప్రభు నేనేసే ఈ రాత్రి నీ బిడ్డల పక్షంగా నీవు కార్యం చేసినందుకు నేను నమ్ముతున్నాను. నమ్మదగిన దేవుడు, నీలో యథార్థత, యుగ యుగాల నీ ప్రేమ సంకల్పంలో మేము ఉన్నాం. నేను సంతోషపడుతూ నీకు వేల కొద్ది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి చింతలవల్లి గ్రామంలో మీ రాసులు పాస్టర్ యేసు రత్నము వారి కుటుంబము ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఏర్పాటును అనుసరించి నీ నిత్య సంకల్పంలో భాగస్వాములైన ప్రియ బిడ్డలు వచ్చి వర్తమానం విని ఈ రాత్రి నీ ద్వారా పొందనైన స్వస్థత పొందడానికి సంసిద్ధులై చేయెత్తారు. యేసయ్యను స్వీకరించారు. యేసయ్య ద్వారా ఈ మహిమను అడిగారు. నీవు ఇప్పుడే చేశావు అయ్యా, ఇప్పుడే చేశావు. ఈ గడిలోనే నీ మాట నెరవేర్చావు. ఈ సమయంలోనే నీవు మహిమ పొందావు. ఈ బిడ్డల జీవితాలను ముద్రించుకో. ఇక సాతాను యొక్క అబద్ధములు వారి చెవుల్లో వారు చెప్పి వీరిని మోసగించకుండా, మేము ఒంటరిగా ఉన్నాం, మాకెవరు లేరు, దిక్కు లేరు, మాకు డబ్బులు లేవు, మాకు అన్ని ఆపదలే, అవన్నీ అబద్ధాలు కదా. ఎడారి నువ్వు సస్యశ్యామలం చేసే దేవుడు, సెలయేళ్లను ప్రవహింపజేసేవా, ముళ్ళ కంచెలను తొలగించేవా అయ్యా, చుట్టూ కంచె వేసి సంరక్షించేవా, అపవాదిని జయించిన వాడు, మరణపు ముళ్ళను విరిచిన వాడు. రాత్రికాల సమయం నా పక్షమున, నా ప్రియ సహోదరులైన దాసుల పక్షమున, నా ప్రియ సహోదరుల పక్షమున, ఈ సంఘ బిడ్డల పక్షమున, ఈ గ్రామ ప్రజల పక్షమున, ఈ మైక్ యంత్రం ద్వారా ఎవరెవరైతే తమ పడకల మీద ఉండి కూడా వింటూ ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు, యేసును విశ్వసించారు, అటు వారి అందరికీ కూడా ఈ రాత్రి అద్భుత కార్యం నువ్వు చేశావు. వారు నిన్ను మయంపరిచే భాగ్యం వారికి దాయించారు. గుర్తించి వెంటనే నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించే భాగ్యం దాయించారు. మరలా మీ చిత్తం అయితే వచ్చే సంవత్సరం ఇలాంటి తరుణంలో మరలా వచ్చి మా పిల్లలందరినీ కలుసుకునే భాగ్యం దాయించారు. తిరుగు క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించారు. మీ దాసుల ప్రయాసం 30 60 100 దీవించి ఊహించిన గొప్ప ఫలాలను వారికి దాయించారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అన్ని ఈ బిడ్డల్లో ప్రతి ఒక్కరిని చేయెత్తిన ప్రతి బిడ్డని, విశ్వసించిన ప్రతి బిడ్డని నీ చేతులకి అంకితం చేస్తూ వారిని బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అన్ని మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం చేరిన బిడ్డలందరికీ, వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామం పేరట మహిమ కార్యాలు సూచికై దేవుడు నియమించుకుంటున్న బిడ్డలందరికీ దేవుని యొక్క కృప యుగములు తోడై నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. ఇక పాస్టర్ గారు ఒక 2 మాటలు మీకు చెప్తారు. ఎందుకంటే మేమిద్దరం వచ్చాం హైదరాబాద్. అంటే ఇప్పుడు ఆమెగారు మళ్ళీ 10 నిమిషాలు తీసుకుంటారని కాదు, మీకు గ్రీటింగ్స్ చెప్పి ప్రార్థన చేయమని మీకు కోరి అప్పుడు ఇక్కడ నుంచి పోతాను. ఓకేనా? నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదండి. ఒకవేళ దేవుని చిత్తమని మీరు భావిస్తే ఈ వర్తమానం కూడా అందులో కూడా పెడతాము. అది దాని గురించిన వివరం ఎవరు చెప్తారు? వివేక్ చెప్తావా? నువ్వు చెప్తావా?
అది అయిపోయింది. చెప్పి కొంచెం అందరూ ఫోన్లో ఉన్న వారందరూ కూడా ఇప్పటికే నాకు 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అది వేరేది. కానీ ఫేస్బుక్లో నాకు ఒక పేజ్ ఉంది, యూట్యూబ్లో ఉంది. నేను డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు. చాలా మంది ఆట కోసం ప్రయాసపడుతున్నారు. నాకు సమృద్ధికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా చెప్తాం. మీకు కూడా ఇవ్వగలదైన అనుభవం బట్టే చెప్తాను. ఏమి తక్కువ లేదు నాకు. హల్లెలూయా. నా అంత ధనవంతుడు అసలు నాకు ఎవడూ లేడు. యేసయ్యను బట్టి, ఆయన బట్టే నాకు ఉంటే అందరు పొందాలండి. ఇప్పుడు కొంచెం దాని గురించి యూట్యూబ్ అంటే తర్వాత ఫేస్బుక్లో బ్రదర్ సుధీర్ ముందుతో పైన ఫాలో అదే అట్లా లేకపోతే ఇందులో చూపిస్తే పోతుంది కదా, డౌట్ లేకుండా మళ్ళీ అది ఇక ఇందులో చూపిస్తాను.